జమ్మూ కశ్మీర్లో ప్రధాని మోదీ పర్యటన, చినాబ్ బ్రిడ్జ్ సహా పలు అభివృద్ధి పనులు ప్రారంభం. భారత్లో విజృంభిస్తున్న కోవిడ్, దేశంలో 5,364కు చేరిన యాక్టివ్ కేసులు. నేటి నుంచి తెలంగాణలో బడిబాట, విద్యార్థుల నమోదు పెంపుదలే లక్ష్యంగా కార్యక్రమం. మచిలీపట్నంలో 4 రోజుల పాటు మనుషుల బీచ్ వెస్ట్, ఏపీలో టూరిజం అభివృద్ధికి పడనున్న అడుగులు. సత్యసాయి జిల్లా మడకసిరి ఎమ్మెల్యే వినూత్న కార్యక్రమం, టీ టైం విత్ ఎమ్మెల్యే పేరుతో స్కూటీపై ఎంఎస్ రాజు పర్యటన. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో కూల్చివేతలపై దృష్టి, బేగంపేటలో 4 ఆక్రమణలపై హైడ్రా కొరడ. హన్మకొండ జిల్లా నర్సింగ్పూర్లో దారుణం, పాత కక్షలతో మహిళను హత్య చేసిన దుండగులు. పెద్దపల్లి జిల్లా సుగ్లాంపల్లి రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం, వృద్ధురాలిని తప్పించిపోయి బైక్ ను ఢీకొన్న లారీ, దంపతులు మృతి. అనకాపల్లి జిల్లా కృష్ణాపురం దగ్గర రోడ్డు ప్రమాదం, బస్సు బోల్తా 10 మంది మహిళలకు గాయాలు. కుషాయిగూడ పిఎస్ పరిధిలో కారులో చెలరేగిన మంటలు, కరెంటు స్తంభాన్ని ఢీకొట్టడంతో మంటలు, కారు పూర్తిగా దగ్ధం. సొంత బ్యాంకులో డబ్బులు కాజేసిన ఐసీసీఐ అధికారిని, స్టాక్ మార్కెట్లో 4,58,00,000 పెట్టుబడి పెట్టి అక్రమాలు. హర్యానా పంచకులలో కాల్పులు, ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. మలయాళ నటుడు వాహనానికి ప్రమాదం, లారీని ఢీకొన్న కారు, చాకో తండ్రి మృతి. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల దుశ్చర్య, బీజాపూర్ జాతీయ రహదారిపై ట్రక్కు దగ్ధం. ఆర్బీఐ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోనాలే అరెస్ట్, బెంగళూరు తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు వేగవంతం. అరెస్ట్ అయ్యే పరిస్థితులు ఉండటంతోనే భారత్ ను వీడాను, పారిపోయానంతే దొంగను కానన్న విజయ్ మాల్యా. ఎక్స్లో అమెరికా అధ్యక్షుడిపై ఎలన్ మస్క్ తీవ్ర వ్యాఖ్యలు, ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయేవారంటూ సంచలన కామెంట్స్. మస్క్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన అమెరికా ప్రెసిడెంట్, ఎన్నికల్లో గెలవటానికి మస్క్ కారణం కాదన్న ట్రంప్. హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశాలపై ట్రంప్ ఆంక్షలు, డొనాల్డ్ ప్రకటనపై నిషేధం విధిస్తూ తీర్పు వెలువరించిన ఫెడరల్ కోర్టు. అమెరికాలో టెస్లా షేర్లు భారీగా పతనం, ట్రంప్ మస్క్ వివాదంతో పడిపోయిన మార్కెట్. ఇవాళ సాయంత్రం ఖైరతాబాద్ గణేశుడికి కర్ర పూజ, హాజరు కానున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే దానం. బాసర సరస్వతి ఆలయానికి పోటెత్తిన భక్తులు, ఏకాదశి కావడంతో భారీగా తరలివచ్చిన భక్తజనం. జూబ్లీహిల్స్ లోని నాగార్జున నివాసంలో అఖిల్ పెళ్లి, తెల్లవారుజామునే 3 గంటలకు వైభవంగా వివాహం. వరుసగా 3వ రెపో రేట్ తగ్గించిన ఆర్బీఐ, 50 బేసిస్ పాయింట్లను తగ్గిస్తూ నిర్ణయం. తమిళనాడులోని కుర్తాళం పీఠంలో పట్టాభిషేక మహోత్సవం, ఉత్తర పీఠాధిపతిగా దత్తేశ్వరానంద భారతీ స్వామి నియామకం.